వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి కౌంటింగ్ ఆ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి అక్కడ బీజేపీకి అవకాశం ఇచ్చింది ఎవరు? మమతా బెనర్జీ తను చేసినటువంటి తప్పుల వల్ల బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వంలోకి రావడానికి అవకాశాలు కల్పించింది దీదీనే అనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. ఏం అవకాశాలు కల్పించింది? ట్యాంపరింగ్ జరిగిందని ఆమె ఆరోపిస్తున్నది. ట్యాంపరింగ్ జరిగిందో జరగలేదో పక్కకు పెడితే ఆమె చేసినటువంటి కొన్ని స్వయం కృత అపరాధాల వల్ల బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. ఇట్లా చాలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనం ఒక కారణం చెప్పుకోవచ్చు. ఒక్క కారణం వల్లనే ఆమె మీద ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజలకు నమ్మకం పోయింది. కాపాడాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే కాపాడండి, సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే రోడ్డెక్కి కాపాడండి అని మాట్లాడినప్పుడు, నిరసన తెలిపినప్పుడు అది ఆ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. దీదీ రాష్ట్రాన్ని కాపాడలేకపోతుంది. ఆమె పట్ల నమ్మకం సడలింది ఆ వెస్ట్ బెంగాల్ ప్రజలకి. ఏం కారణం? ఎందుకు రోడ్డెక్కింది మమతా బెనర్జీ? దేనికోసం ఎక్కింది? దేనికోసం? కాపాడాలని ఆమె నిరసన చేపట్టింది. ఆ నిరసన కార్యక్రమంతో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ దీదీ మీద నమ్మకం పోయింది. ఏంటి ఆ కారణం? ఒక్కసారి లోతైన విశ్లేషణ చేసుకుందాం. 2024 సంవత్సరం ఆగస్టు నెల 8వ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన దేశమే కాదు ప్రపంచం నివ్వెరపోయింది. రాష్ట్రమే కాదు, కేవలం వెస్ట్ బెంగాల్ రాష్ట్రమే కాదు, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ జరిగినటువంటి ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినాయి. పశ్చిమ బెంగాల్ అతలకుతలమైంది. ఏం జరిగింది? 2024 ఆగస్టు 8న రాత్రి ఏం జరిగింది? ఆ సంఘటనే మమతా బెనర్జీ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా మారిందా? అవును. 36 గంటల డ్యూటీ ముగించుకొని విశ్రాంతి తీసుకుంటుంది ఒక జూనియర్ డాక్టర్, లేడీ జూనియర్ డాక్టర్. ఆమె సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటుంది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఆగస్టు 9వ తారీఖు 2024లో నెక్స్ట్ డే ఇది వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. మొదట ఆసుపత్రి వర్గాలంతా కూడా సూసైడ్ అనేటువంటి విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. హత్య జరిగిన కరెక్ట్ గా 2 రోజుల తర్వాత 2024 ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 13న ఆ కేసును సిబిఐకి అప్పచెప్పారు. ఇది సూసైడ్ కాదు, హత్యనే. అత్యాచారం చేసి హత్య చేసిర్రు కాబట్టి సిబిఐకి అప్పచెప్పాలని ఆగస్టు 13వ తేదీన సిబిఐకి అప్పచెప్పారు. ఆగస్టు 15 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అందరూ కూడా జూనియర్ డాక్టర్లతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు దేశం మొత్తం నిరసనలు తెలిపారు. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె స్ట్రైక్ కూడా జరిగింది. వెంటనే సిబిఐ ఛార్జ్ షీట్ నమోదు చేసింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పై అధికారికంగా కేసు కూడా నమోదు చేసింది. 2025 జనవరి 18లో కోర్టు తీర్పిచ్చింది. ఆ కోర్టు తీర్పులో సంజయ్ రాయ్ దోషిగా తేలిండు. 2025 జనవరి 29న అతనికి జీవిత ఖైదీ విధించారు. ఈ కేసు ప్రభావం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా భారీ ఆగ్రహానికి గురైంది. మహిళల భద్రతపై మళ్ళీ చర్చ మొదలైంది. ఆసుపత్రుల్లో మహిళలకు భద్రత మీద పెద్ద ఎత్తున చర్చలు, డిబేట్లు, ఆందోళనలు ఇవన్నీ కూడా జరిగినాయి. డాక్టర్లు సుమారుగా 40 రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే అదే నిరసనలో మమతా ప్రభుత్వం కూడా సరిగ్గా బోనెక్కింది. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె ఆ రాష్ట్రానికి హోంమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, అన్నింటిని మించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది మమతా బెనర్జీ. ముఖ్యమంత్రిగా శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి మమతా బెనర్జీ న్యాయం కావాలంటూ ఊరేగింపుగా వీధుల్లోకి వచ్చింది. ఇది ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తమాషాగా అనిపించింది. రాష్ట్రంలో ఉండేటువంటి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతుంది. ఇక మమ్మల్ని ఎవరు కాపాడేది అనేటువంటిది ఆ రాష్ట్ర ప్రజల్లో మెదిలినటువంటి మాటలు. ఇలాంటి చర్యలు జరిగితే ఆ రాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంటుందా? అసలు ఈ జూనియర్ డాక్టర్ల విషయంలో మమతా బెనర్జీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేసింది. ఇదంతా కూడా నేరస్తులను కాపాడడం కోసమే మమతా బెనర్జీ నాటకం ఆడుతుంది అనేటువంటి చర్చ కూడా నడిచింది. ఆ కళాశాల ప్రిన్సిపల్ ని తప్పించకుండా, సస్పెండ్ చేయకుండా, రిమూవ్ చేయకుండా 2 రోజులలోనే ప్రమోషన్ ఇచ్చి మరో చోట పోస్టింగ్ ఇవ్వడం వివాదాలకు కారణమైంది. ఆ కాలేజీలో వైద్య కళాశాలలో ఘటన జరిగితే ఆ ప్రిన్సిపల్ ని బాధ్యుని చేసి సస్పెండ్ చేయకుండా 2 days లో ప్రమోషన్ ఇచ్చి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసారు. మరి ఆ ట్రాన్స్ఫర్ చేసింది ఆ రాష్ట్రం వాళ్ళే కదా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది కదా. అంటే అక్కడ దోషుల్ని కాపాడడం కోసం మమతా బెనర్జీ ఇండైరెక్ట్ గా ప్రయత్నం చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సంఘటన జరిగిన మొదటి 2 రోజులలో పోలీసుల వ్యవహార శైలి నాటకంలా బూటకంలా కూడా అనిపించింది. ఈ వ్యవహారాన్ని సిబిఐకి ఇవ్వడంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తాత్సారం ఏదైతే కాలయాపన ఉందో దాన్ని బట్టబయలు చేస్తుంది. ఈ జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం మమతా బెనర్జీకి అప్రతిష్ట మూటగట్టి పెట్టింది. భీకర లోతుల్లో కష్టాల్లోకి ముంచింది మమతా బెనర్జీని, మమతా బెనర్జీ పార్టీని. ఇలాంటి సంఘటనలు 1 కాదు 2 కాదు, బీజేపీకి లడ్డు మీద లడ్డులాగా మమతా బెనర్జీ ఇస్తూనే ఉంది. దీన్ని బీజేపీ తన బలం పెంచుకోవడం కోసం ఉపయోగించుకుంది. ఇవన్నీ మమతా బెనర్జీ ఓటమికి కారణాలలో ముఖ్యమైనటువంటివి. ఇలాంటి సంఘటనలు మమతా బెనర్జీ రాంగ్ హ్యాండ్లింగ్ చేసింది. ఇవి ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఎస్ఐఆర్ పేరుతో ఈ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుకూల ఓట్లను తీసేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇట్లా అనేక రకాల కారణాలు మమతా బెనర్జీ ఓటమికి కారణమైనవి.